అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యాంకర్ ప్రదీప్ సందడి చేశారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అమలాపురం కుర్రాడినైన తనను ఆశీర్వదించాలని తెలిపారు. బుల్లితెరపై యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మాచిరాజు హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించిన ప్రదీప్ ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైటిల్తో తీసిన సినిమాలో హీరోగా నటించి హిట్ అందుకున్నాడు. ఈరోజు అమలాపురం రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్న ఎనర్జీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థియేటర్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, లైక్ ఫ్యామిలీ వాళ్ళు, యూత్ అందరూ ఉన్నారు అండ్ వాళ్ళ రియాక్షన్స్కి మాకు చాలా హ్యాపీగా సో మీకు కూడా ఫిలిం నచ్చితే మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పి ఇంకా వాళ్ళని కూడా తీసుకెళ్ళి నవ్వుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరి నోటి మాట ప్రకారం అంటే ఈ సినిమా బాగుందిరా, థియేటర్కి వెళ్ళి చూడాలి, చాలా సరదాగా ఉంది అని ఇంట్లో వాళ్ళందరితో కలిసి వెళ్ళి సినిమా చూస్తున్నారు. డే 1 కంటే డే 2, డే 2 కంటే డే 3 అండ్ ఈరోజు డే 4 ఇంకొంచెం ఊపందుకుంది ఈ సినిమా. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. అందుకే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఊరూరా వెళ్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఏదైతే ప్రామిస్ చేసామో మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాం, ఆనందపరుస్తాం, ఈ సమ్మర్ హాలిడేస్లో ఒక మంచి కుటుంబ సినిమా ఇస్తామన్నాం. అండ్ ఆ సినిమా అలాగే వచ్చింది, ప్రేక్షకులు అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే మాకు ప్రేక్షకులే రివ్యూలు ఇచ్చారు, మాకు ప్రేక్షకులే రేటింగ్ ఇచ్చారు, మాకు ప్రేక్షకులే సపోర్ట్ ఇచ్చారు. సో అంతకుమించి మాకు ఇంకేం అవసరం లేదు. వాళ్ళకి నచ్చింది, మేము హ్యాపీ. ముందుగా మా వాళ్ళు కోనసీమ కుర్రాడు, మా కుర్రాడు సినిమా వచ్చిందన్నారు, వాళ్ళ ఇంట్లో అబ్బాయి సినిమా వచ్చిందన్నారు. అంతకంటే ఇంకేం కావాలండి, అంతకంటే ఆప్యాయత ఇంకేముంటుంది. సో మా టీం కూడా చాలా ఆనందం. అండ్ ఈ సినిమాలోని ప్రతి ఒక్కళ్ళు చాలా ఆనందపడుతున్నారు. మేము థియేటర్కి వెళ్తున్నాం, అందరూ ఇలా రియాక్ట్ అవుతున్నారని చెప్పినప్పుడు సత్య గారు, సీను గారు, వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మానందం గారికి కూడా చెప్పాం, సార్ ఇలా అడుగుతున్నారు, అందరూ థియేటర్లో ఇలా నవ్వుతున్నారు అని. సో వీళ్ళందరూ మా సినిమాలో యాక్ట్ చేశారు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఇదంతటికీ కారణం మా ఇద్దరు డైరెక్టర్లు నితిన్ అండ్ భరత్. ఎన్నో ఏళ్ల పరిచయం, ఆ పరిచయం ఈరోజు ఇంత అద్భుతమైన సినిమాగా మారింది. అందరికీ నమస్కారం అండి.